సేమ్ కొలతలు ఇవి కూడా, అంటే కొలతల ప్రకారమే చెప్తా, బ్లౌజ్ ప్రకారం కాదు. చూపిస్తాను కొలతల ప్రకారమే. ఇది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఇంచులు వచ్చింది, 13 ఇంచులు తీసుకుంటున్నాను నేను. చూడండి కొంచెం అటు ఇటుగా 12 ఇంచులు చాలు. నేను సేమ్ చెప్తున్నా. చాక్పీస్ ఇక్కడ పోయి. ఇప్పుడు బ్లౌజ్ బట్టి చెప్తాను చూడండి. ఈ బ్లౌజ్ ఎంత ఉందో ఇప్పుడు పొడవు చూసుకోండి ఎంత వచ్చింది. ఇక్కడికి వచ్చింది. నేను కొలతలు చెప్తాను కదా మీకు, అలా కూడా చూద్దాం. ఇదిగోండి 14. సేమ్ మనకి కొలతలకి బ్లౌజ్కి తేడా ఏముండదు. మీడియం సైజ్ వాళ్ళకంతా సరిపోతుంది. ఎంత 6.5 తీసుకుంటున్నాను చూడండి. 6.5 అన్నప్పుడు మనకి ఇది కూడా 6.5 ఉండాలి. ఇప్పుడు 12 ఇంచులు ఇట్లా, ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకోండి. ఇలాగా మీరు స్ట్రేట్గా అయితే ఫస్ట్ దీనికి గీతలు గీసుకోండి, ఎందుకైనా మంచిది. ఇప్పుడు గల్ల మాత్రం 3.5, ఇట్లా కూడా 3.5, ఇక్కడికి 2 ఇంచులకి లేదా 1.5 పెట్టేసుకోండి. ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఏ మాత్రం అటు ఇటు అయినా బ్లౌజ్ అయితే ఖరాబ్ అయిపోతుంది. కట్టింగ్లోనే ఉంటుంది, స్టిచ్చింగ్లోనే ఉంటుంది, దాంట్లో ఏమి ఉండదు, కుట్టడే దాంట్లో ఉండదు అని నేను చెప్పాను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు విడివిడిగా మీకు సేమ్ నేను అదే మోడల్లో చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడికి ఎంత 3.5, ఇక్కడికి 5.5, లేదా మీరు ఇలాగైనా వేసుకోవచ్చు. చూడండి ఇలా గీసుకొని ఇలా వేసుకొని ఇలా అయినా వేసుకోవచ్చు. దాంట్లో పెద్ద తేడా ఏమి ఉండదు. ఇది ఇప్పుడు ఇది వెనకాలది. నేను వెనకాల 3.5 అన్నా కదా, ఇక్కడికి వస్తుంది కంపల్సరీ గల్లు ఇక్కడికి. ఇప్పుడు మీరేంటంటే ఇలా పెట్టుకొని మీరు ఇలా కూడా గీసుకోవచ్చు. చూడండి ఇలాగా, అంటే మీకు ఏ గల్ల కావాల్సి వస్తే ఆ గల్ల పెట్టుకోవచ్చు. దాంట్లో పెద్ద తేడా ఏమి ఉండదు. ఇప్పుడు నేను హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడికి హ్యాండ్స్ ఎంతంటే 11 ఇంచులు. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 11 వచ్చింది. 11కి ఒక స్ట్రేట్ గీత గీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచుల కాడికి, ఇక్కడ 3 ఇంచుల కాడికి చూడండి కరెక్ట్గా ఒక షేప్ వచ్చినట్టు మనం పెట్టుకుంటేనే వచ్చేసింది. ఓకేనా, ఇలా గీసేసుకోవాలి. ఇదండి మరి కటింగ్ అయితే. చూసి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ కటింగ్ చెప్తున్నాను నేను మీకు. మళ్ళీ ఇది కుట్టేటప్పుడు అయితే మీరు కుట్టేటప్పుడే చూడాలండి. ఇప్పుడు చెప్పడానికి రాదు, నాకు చెప్పడానికి రాదు కాదు, కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఏ మోడల్ చెప్పలేరు కరెక్ట్ కాబట్టి నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే కుట్టేటప్పుడు చూడండి. ఓకేనా, బాయ్ మరి.